లోతు అసమర్థుడైనటువంటి తండ్రిగా, అసమర్థుడైనటువంటి కుటుంబ యజమానిగా కనబడితే, నోవహు సమర్థుడైనటువంటి కుటుంబ యజమాని. స్తోత్రం చెబుదాము. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్నటువంటి కుటుంబ యజమానులారా, తండ్రులారా, నోవహు వలె బాధ్యత కలిగిన వారిగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రియులారా, కుటుంబాన్ని పోషించే విషయంలో మాత్రమే బాధ్యత కాదు, మనం ప్రియులారా బ్రతకడానికి కావలసిన వాటిని సంపాదించుకునే విషయంలో మాత్రమే బాధ్యత కాదు. ప్రియులారా, ఈరోజు ఈ లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ బ్రతుకుతున్న మనం ఈ లోక సంబంధమైన నాశనాన్ని తప్పించుకోవాలి అంటే దేవుడితో నడవాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకడు తన ప్రాణంతో చెప్తున్నాడట, నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు, సంతోషించు. ఇందుకీ వాడి ఆలోచన, ఆశ, మాట ఏంటంటే, ఈ లోక సంబంధమైన సమృద్ధిని సంపాదించాను, సంతృప్తికరంగా ఉండగలుగుతాం మనం అనుకుంటున్నాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, వెయ్యి వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణము తీసేస్తే నువ్వేమైపోతావు. కనుక ఈరోజు నాశనం అనేది మనల్ని తలుపు తడుతూ ఉంది. ప్రతి మనిషి చుట్టూ నాశనం ఉంది. మనుషుడు పిల్లరా ఉన్న స్థితినే చూస్తూ ఉన్నాడు, ఉన్న పరిస్థితిని బట్టి సంబరపడిపోతూ ఉన్నాడు, సంపాదనను బట్టి ఆనందిస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు ఇది ఎంత ఉన్నప్పటికీ కూడా నాశనాన్ని తప్పించుకోకపోతే ఈ సంతోషం ఎంతో కాలం ఉండదన్న సంగతి మానవుడు గ్రహించలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము కూడా ఆలోచన చేయాలి. ఈరోజు మన కుటుంబాలతో సహా దేవునితో సహవాసం చేయగలుగుతున్నామా? దేవుని సహవాసం నేను నాశనముని తప్పించి వాడా. దేవుని యొక్క సహవాసం అనేది పిల్లరా నీ కుటుంబాన్ని నాశనంలోకి పడకుండా తప్పించేది. అటువంటి అద్భుతమైనటువంటి స్థలాన్ని నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. అలాగే నీ కుటుంబాన్ని నడిపించే వ్యక్తిగా ఉండాలా. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. కొందరు పిల్లరా పనులు, ఇంట్లో భర్త ఒకవైపు, భార్య ఒకవైపు, బిడ్డలు మరొక వైపు, ఆ ఇంటి నుంచి ఎవరో ఒకరు అటెండెన్స్ హాజరు ఉండాలి కదా. మరి కుటుంబం నుంచి హాజరు ఉండాలి కనుక ఒకరు వెళ్ళి హాజరు వేయించండి అన్నట్లుగా. పోయినారా, ఈరోజు బాధ్యత లేదు, భారం లేదు. నా కుటుంబం నాశనం అయిపోతే, నా బిడ్డల రక్షణకు దూరం అయిపోతే, నా భార్య దేవుడి సన్నిధికి దూరం అయిపోతే, లేక నేను దేవుడి సన్నిధికి దూరం అయిపోతే, అరే నాశనాన్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది అనేటువంటి ఆలోచన, ఇంకిద జ్ఞానం పిల్లరా ఈరోజు మానవులకు లేకపోతూ ఉంది. అందుకే దేవుడి యొక్క కోపం ఏదో ఒక రోజు రగులుకున్నప్పుడు నోవాహు కాలంలో ఏం జరిగిందో రాబోతున్న దినాల్లో కూడా అదే జరగబోతూ ఉంది. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయం 48 నుంచి 51 వరకు చూస్తే, అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని అనుకొని కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో త్రాగుచునుంటే ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడు అనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా ఈరోజు అంతం అనేది వస్తూ ఉందన్న సంగతి తెలియకపోతే, అది ఎప్పుడు వస్తుందో తెలియకపోతే మనుషులు ఎప్పుడు ఉన్నట్లుగానే ఉంటారు. మనుషులు ఎప్పుడు ఎలా జీవిస్తున్నారో అలాగే జీవిస్తారు. పిల్లరా ఇక్కడ కూడా రాయబడింది, ఆ యొక్క అంతం లేక నాశనం లేక వారిని చూచి గద్దించేటువంటి యజమానుడు ఇంకా రావడం లేదని చెప్పి ఆలస్యం చేస్తున్నాడని అనుకొని తన తోడి దాసులను కొట్టి మొదలుపెట్టి త్రాగుబోతులతో త్రాగుచు వాడు ఇష్టం వచ్చినట్లుగా ఉంటా ఉన్నాడు. అనుకోనని గడియలో యజమానుడు వచ్చి వారిని నాశనం చేశాడని చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. పిల్లరా ఈరోజు దేవుడు ఇంకా రాదులే. ఏ నాశనం అనేది ఎందుకు వస్తుంది? నేను జాగ్రత్తగానే ఉన్నాను కదా, నేను పొదుపుగానే ఉంటున్నాను కదా, నేను చాలా అన్ని విషయాల్లో కూడా చాలా ముందు చూపుతో నేను వెళుతున్నాను కదా, నేనేం నాశనం కాననుకుంటున్నారు చాలామంది. పిల్లరా నేనేం నాశనం కాననుకుంటున్నారు చాలామంది.
నీ కుటుంబంలో ఒక్క వ్యక్తి నాశనం అయితే మొత్తం కుటుంబం అంతా కూడా పేక మెడల్లో కూలిపోద్దండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోతు కుటుంబంలో లోతు భార్య వెనక్కి చూసి ఉపస్తంభం అయింది. ఏమైంది? వెనక్కి చూసి అంతే. లోతు కుటుంబం పేక మేడలా కూలిపోయింది అంతే. లోతు కుటుంబం సర్వనాశనం అయిపోవడానికి, శాపగ్రస్తమైన వారిగా ఎంచబడ్డానికి గల కారణం ఒకే ఒక్క ఆమె. పిల్లరా, ఆ ఇంట్లో ఆమె లేకుండా ఉండడం వలన కుటుంబం అంతా పతనం అయిపోయింది. కుమార్తెలు పాపం చేయడానికి కారణం ఆమె లేకపోవడమే. పిల్లరా, అన్ని విషయాలు కూడా లోతు కుటుంబం చరిత్రలో లేకుండా పోవడానికి గల కారణం లోతు భార్యే. కనుక ఈరోజు కుటుంబంలో ఎవరైతే ప్రధానం అనుకుంటున్నారో ఆ ఒక్క వ్యక్తి దేవుడి చేత నాశనం చేయబడితే పిల్లల కుటుంబం అంతా కూడా పతనం అయిపోతుంది. ఈరోజు మనం అనుకుంటా ఉన్నాం, నాకేం కొదువలేదులే, నాకు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అన్నున్నాయి, ఎన్నున్నాయని. కొన్ని కుటుంబాలను చూస్తూ ఉంటాం. పిల్లరా, చాలా సంతోషంతో సమృద్ధితో వారు ఉన్నతమైన స్థాయిలో కనపడుతూ ఉంటారు. ఆ కుటుంబంలో భార్యో భర్తో ఎవరో ఒకరు పిల్లరా లేకుండా చనిపోయారు అనుకోండి, కొన్ని రోజులకే అంత ఉన్నత స్థితికి ఎదిగిన కుటుంబం ఒకేసారి అడ్రస్ గల్లంత అయిపోయి ఒక మూలన పడే పరిస్థితి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తిరుగుతున్నంతకాలం, మాట్లాడుతున్నంతకాలం, పని చేస్తున్నంతకాలం నాకు ఒక ధీమా ఉంటుంది. ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళి ఏదైనా సాధించుకొచ్చి నా భార్య బిడ్డలకు నేను ఏది కొదువ లేకుండా చూసేస్తాను. కానీ ఏదో ఒక సమయంలో విధిరాత తప్పి పిల్లరా నేనే లేకపోతే కుటుంబ పరిస్థితి ఏమైపోతుంది? అప్పుడు ఎవరు తెచ్చి పెడతారు? పిల్లరా, ఈరోజు నా ప్రాణాన్ని కాపాడేవాడు దేవుడు. అలాగే అందరూ అనుకోవాలి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, నేను ఉన్నాను, ఉంటే ఇవన్నీ చేస్తాను. ఉండాలి అని అంటే నా ప్రాణాన్ని కాపాడేవాడు దేవుడు. దేవుడు కాపాడకపోతే నన్ను ఎవ్వడూ కాపాడలేడు. దేవుడే కనుక కాపాడకపోతే సహోదరుడా సహోదరి నీ ప్రాణాన్ని ఎవడూ కాపాడలేడు. దేవుడు నీ ప్రాణాన్ని కాపాడకపోతే నాశనం తప్పదు. నాశనం అయిపోతే పిల్లరా రోజు కుటుంబాలు పేక మేడలా కూలిపోతాయి. అందుకే కుటుంబ యజమానుడైతేనేమి, యజమానురాలైతేనేమి తర్వాత కన్నీళ్లు గారిస్తే ప్రయోజనం లేదు. ముందుగానే ప్రతి ఒక్కరు కూడా భారం కలిగి కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. దేవా, నా కుటుంబాన్ని రక్షించుకుంటానయ్యా, రక్షించు నాయనా, కాదు రక్షించుకుంటాను. దేవునికి స్తోత్రం. దేవుడు నోవాహుతో ఏం చెప్పాడు? నువ్వు వాడ తయారు చేసి అందులోకి నువ్వు వెళ్ళిపో, తర్వాత మీ ఆవిడతో నేను చెప్తాను, మీ అబ్బాయిలతో కూడా నేను చెప్తాను, మీ కోడళ్ళతో కూడా నేను చెప్పి జాయిగా లోపలికి పంపుతాను అన్నాడా? చెప్పండి, అన్నాడా? నువ్వు వాడ తయారు చేయి, అందులోనికి నీ కుటుంబ సభ్యులను తీసుకొని వెళ్ళు అని చెప్పాడు. ఆ బాధ్యత కుటుంబ యజమానిదే, తీసుకొని వెళ్ళడమే. అంతేగాని దేవా నా భర్త వచ్చేటట్లు సహాయం చేయ నాయన, నా భార్య వచ్చేటట్లుగా సహాయం చేయ తండ్రి, నా బిడ్డలు వచ్చేటట్లుగా సహాయం చేయ నాయన, ఈ ఉపయోగం లేని ప్రార్థన నువ్వు ఎన్ని సంవత్సరాలు చేసిన ప్రయోజనం లేదు. బిడ్డారా, ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్యన ఒక అవినాభావ సంబంధాన్ని స్థిరపరచుకోవాలి. పిల్లరా, భార్య భర్తల మధ్యన ఒక బలమైనటువంటి నిర్ణయం కొనసాగుతూ ఉండాలి. పిల్లరా, వారు ఆ యొక్క ఒక కట్టుదిట్టమైనటువంటి నిర్ణయం తీసుకొని వారు ఆ ప్రకారం ముందుకు సాగుతూ ఉండాలి. ఆ బిడ్డలను సక్రమంగా దైవ సన్నిధికి నడిపిస్తూ ఉండాలి. పిల్లరా, ఒక సందర్భంలో ఒకసారి ఒక మాట చూశాను, ఒక చోట ఒక సందర్భం చూశాను. అదేంటంటే ఒకరిని పిలిచి ఒక ఆయన అడుగుతాడు, నీకు ఫేవరెట్ ఎవర్రా అని అడుగుతాడు. అడిగితే వెంటనే వాడు అంటాడు ఎన్టీఆర్ అన్నాడండి. ఫేవరెట్ ఎవరంటే, హీరో ఎవరంటే ఎన్టీఆర్ అన్నాడు. సరే, వెంటనే ఆ కుర్రోడిని దగ్గర లాగి, ఒరే నువ్వు చిన్నప్పటి నుంచి కూడా నిన్ను అన్ని విషయాల్లో కూడా పెంచి పెద్ద చేసి, ఆకలి ఇచ్చినప్పుడు అన్నం పెట్టి, మురికి పట్టినప్పుడు స్నానం చేయించి, అలాగే నువ్వు పాడు చేసుకున్నప్పుడు నిన్ను శుభ్రం చేసి, నీ బట్టలు ఉతికి నిన్ను చక్కగా తయారు చేసింది ఎవర్రా అని అంటే మా అమ్మ అన్నాడు. తర్వాత నువ్వు ఇంత చక్కగా చదువుకున్నావు కదా, నువ్వు చదువుకోవడానికి నేను స్కూల్లో జాయిన్ చేసింది, నీకు బట్టలు కొన్నది, నీకు పుస్తకాలు కొన్నది, నీకు కావలసినవన్నీ కూడా కొని పెట్టింది ఎవర్రా అన్నాడు. మా నాన్న.
నీకు ఎప్పుడైనా బాగోలేకపోతే, అనారోగ్యంతో ఉంటే, హాస్పిటల్లో ఉంటే నీ ప్రక్కన కూర్చొని అయి తిను, అయి తాగు, ఇవి తాగు అని చెప్పి నీకు ట్యాబ్లెట్లు వేసి దగ్గర పట్టుకొని ఇంజెక్షన్ చేయించి నేను అన్ని రకాలుగా పరిచర్య చేసింది ఎవర్రా అని అంటే మా అమ్మ అన్నాడు. ఇప్పుడు చెప్పరా మీ ఫేవరెట్ ఎవరు అన్నాడు. మీ ఫేవరెట్ హీరో ఎవరు అంటే అమ్మ, నాన్న అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరంట? అప్పుడు చెప్తే అప్పుడు అంటే మా ఫేవరెట్ హీరో అమ్మ, నాన్న. వెళ్ళారా? రోజు చిన్నప్పటి నుంచి కూడా వారిని కని పెంచి పెద్ద చేసి ఒక ఉన్నతమైన స్థాయిలోకి నడిపించడానికి ప్రాకులాడేది తల్లిదండ్రులు అయితే, ఈరోజు పిల్లలు తల్లిని కాదని తండ్రిని కాదని ఇష్టారాజ్యంగా వారు నిర్ణయాలు తీసుకొని తిరుగుతున్నారు అని అంటే, పిల్లరా ఆ తల్లిదండ్రులైన వారు వారి పట్ల చూపిన ప్రేమను వారికి తెలియచేస్తూ ఉండాలి. పిల్లరా ఈరోజు అంతే మాత్రమే కాకుండా పిల్లలైన వారు కూడా దీన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. పిల్లరా నీ ఫేవరెట్ హీరో ఎవడురా అంటే ఎన్టీఆర్. పిల్లరా చక్కగా చెప్పారు. పిల్లరా ఈరోజు కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా, మమకారం, ప్రేమ, ఆప్యాయతలు కనపరచకుండా, కృతజ్ఞత లేకుండా, ఈ స్థితికి ఎవరి వలన వచ్చామో అర్థం లేకుండా ఈరోజు పిల్లరా బిడ్డలు మనుషులు తయారవుతూ ఉన్నారు, పిల్లలు తయారవుతూ ఉన్నారు. యవనస్తులు పిల్లల భ్రష్టమైనటువంటి పరిస్థితికి దిగజారిపోతూ ఉన్నారు. ఈరోజు పెద్దలైన వారు తెలియచేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రమంగా దైవ సన్నిధికి నడిపించాలి. రకరకాలైన పనుల బాధ్యతలు వారికి అప్పగించడం కాదు, దైవ సన్నిధిలో ఉండునట్లుగా బిడ్డలను దైవ సన్నిధికి నడిపించాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లలు ఏదైనా దేవుడి సన్నిధికి దూరంగా ఉండే విషయాల్లో, ఇదిగో నేను ఈ పని చేస్తాను, అక్కడికి వెళ్ళి అది చేసుకొస్తాను, లేకపోతే ఇది సాధించుకొచ్చేస్తానంటే తర్వాత సాధిద్దు కానీ, తర్వాత చేసుకొద్ది కానీ, పద ముందు ప్రార్థనకి వెళదాం. దేవుడి సన్నిధిలో ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ భవిష్యత్తు బాగుంటుంది. ఆశీర్వాదకరమైన దీవెన నీ కుటుంబం మీద, నీ మీద ఉంటుంది, నీ తలల మీద ఉంటుంది. కనుక పద దేవుడి సన్నిధికి అని తల్లిదండ్రులైన వారి పిల్లలను నడిపించే వారిగా ఉండాలా. ఈరోజు అసమర్థులైన భక్తిహీనమైనటువంటి తల్లిదండ్రులు పిల్లరా చూస్తున్నప్పుడు చాలా వేదన అనిపిస్తూ ఉంది. పిల్లరా వారు ఏమి సాధించగలుగుతారు దేవుడు సహాయం లేకుండా? దేవుడి సన్నిధిలో కనబడకుండా ఏమి సాధించగలుగుతారు? పిల్లరా ఈరోజు చాలామంది బిడ్డలైన వారు ఎక్కడికి కార్యక్రమాలకు రకరకాలైన వాటికి వస్తూ ఉంటారు, కానీ కనీసం నెలకు ఒకసారి సంస్కారానికి కూడా, ఆదివారపు ఆరాధనకు నోచుకోలేకపోతూ ఉన్నారు. సంస్కారానికి కూడా పిల్లరా ఆ పిల్లలను సమకూర్చలేకపోతూ ఉన్నారు. ఎందుకనంటే ఏమి సాధిస్తున్నారు అని అంటే పిల్లరా సాధించేది ఏమీ లేదు. తల్లిదండ్రుల లెక్క భ్రమ మాత్రమే. నేను అంటాను ఈరోజు పిల్లలు పిల్లరా దైవభక్తిలో, విశ్వాసంలో, దైవుని సన్నిధిలో కనబడకుండా ఎవరైనా ఎక్కడైనా ఉండి వారు ఏదో సాధిస్తున్నారు అనుకుంటే శూన్యం. ఒక దైవజనుడిగా అనుభవనీయుడిగా చెప్తా ఉన్నాను. పిల్లరా వారు ఉండేటువంటి స్థితిలో వారు ఉన్నారు. వారు లోక సంబంధమైన వాటిలో మిళితమై ఉన్నారు. మా తల్లిదండ్రులు అడిగినప్పుడు అమ్మా నేను బాగున్నానమ్మా, ఇది చేయాలనుకుంటున్నాను, అది చేయాలనుకుంటున్నాను, ఇది చేయాలనుకుంటున్నాను, అది చేయాలనుకుంటున్నాను అని అంటే పొంగిపోయి సంబరపడిపోవడమే పిల్లరా ఈరోజు తల్లిదండ్రులు వంతైపోతూ ఉంది. కానీ అక్కడ వారు ఏం చేస్తున్నారు? ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నారు? సినిమాలు, షికార్లు, త్రాగుబోతుల విందులు, పిల్లరా రకరకాలైనటువంటి స్నేహ సంబంధమైన వాటిలో ఉంటున్నారన్న సంగతి తల్లిదండ్రులకు తెలియదు. ఎందుకంటే ఎంతసేపు చక్కగా, నాకు తెలిసి గతంలో ఒక కథ విన్నాను, నేను కూడా చెప్పాను చాలాసార్లు. హాస్టల్లో ఉంటున్నటువంటి ఆ కుమారుడు అంట, తల్లి వస్తానంటే నువ్వు రావద్దమ్మా, నాకు డబ్బులు పంపించు పిల్లరా. అలాగే నేను డబ్బులు ఎక్కడి నుంచి పంపించను రా అంటే, సరే వచ్చే నెల నుంచి నేనే డబ్బులు పంపిస్తాను పిల్లలు, వచ్చే నెల నుంచి నేనే డబ్బులు పంపిస్తాను. అక్కడ జూదానికి అలవాటు పడిపోయాడు వాడు. పిల్లరా రకరకాల వ్యసనాలకు బానిసైపోయాడు వాడు. దొంగతనానికి అలవాటు పడిపోయాడు వాడు. పిల్లరా దొంగతనం చేసినప్పుడల్లా, డబ్బులు దొరికినప్పుడల్లా ఆ డబ్బుల్ని అమ్మకి ఎక్కువ డబ్బులు పంపించేవాడు, కొన్నిసార్లు తక్కువ డబ్బులు పంపించేవాడు. జూదంలో గెలిపొచ్చినప్పుడల్లా డబ్బులు పంపుతూ ఉండేవాడు. పిల్లరా నా కొడుకు ఉద్యోగం సంపాదించాడు, అక్కడ నా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు, ఇదిగో డబ్బులు పంపుతున్నాడు. ఏ డబ్బులు అవి? దొంగతనం చేసిన డబ్బులు అనుకోవట్లేదు, జూదంలో సంపాదించిన డబ్బులు అనుకోవడం లేదు. పిల్లరా ఇవి ఉద్యోగం చేశాడు నా కొడుకు అని చెప్పి ఒకరోజు ఆ తల్లి అందంట, బాబు నిన్ను చూడాలని ఉందిరా, నువ్వు చేసే ఉద్యోగం నేను చూడాలని ఉంది, అక్కడికి నేను వస్తున్నాను అంటే ససేమిరా నువ్వు రావద్దు.
పిల్లలు అయినా కానీ ఆ తల్లి బయలుదేరి వెళ్ళి అక్కడ చూద్దాం అనుకుని ఎంక్వైరీ చేసుకుంటూ వెళుతూ ఉంటే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి పిల్లరా అడ్రస్ను మార్చేసుకొని ఎవరు అడిగినా కానీ లేదని చెప్పండి, ఇక్కడ లేడు, వేరే దేశం వెళ్ళాడు, వేరే ఊరు వెళ్ళాడు, వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు అని చెప్పేయండి అని చెప్పేసాను. పిల్లరా ఆ తల్లికి కనబడకుండా తాను తల్లిని చూస్తున్నాడు కానీ తల్లికి మాత్రం కనబడడం లేదండి. చాటును అక్కడక్కడ ఉండి తల్లి వెతుకులాడుతూ ఉంది. ఆ కుమారుడు కోసం తినకుండా అడ్రస్ కోసం ఎప్పుడు నా కొడుకు కనబడతాడు, ఎక్కడ కనబడతాడని చెప్పి ఆ వీధులంట తిరిగి 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 అలిసిపోయి పిల్లలు వేసారిపోయినటువంటి పరిస్థితులు ఆ తల్లి తిరుగుతూ ఉంటే అక్కడక్కడ ఉండి తల్లిని చూస్తూ ఉన్నాడు. తన స్నేహితులతో పిల్లలు మాట్లాడుతూ ఇదిగో మీ అమ్మ ఇక్కడ తిరుగుతుందిరా అంటే అవి వింటూ ఉన్నాడు. కానీ తల్లికి మాత్రం కనబడడం లేదు. ఎందుకనని పిల్లరా చాలా రోజులు తల్లి మురిసిపోయిందండి. నా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు, డబ్బులు సంపాదించి పంపుతున్నాడు. పిల్లరా ఆ ఏం ఉద్యోగం చేస్తున్నాడో చూడాలని ఎరుకుంటే ఆ తల్లికి ఆ కొడుకు కనిపించలేదు. ఎందుకంటే అది ఉద్యోగం కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా సరైనటువంటి వాక్య సంబంధమైన దైవభక్తిలో సాగకపోతే మన పిల్లలు భ్రష్టులైపోతారు. దైవ సన్నిధికి నడిపించాల్సిన బాధ్యత ఈరోజు ప్రతి తల్లి తండ్రి మీద ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా ఆ పట్టణాన్ని గురించి ఇక్కడ మత్తయి సువార్తలో మనం చూస్తాం. పిల్లరా 23వ అధ్యాయం 37వ వచనంలో యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కిందకి అలాగూ చేర్చుకునవలను, అలాగే నేను నీ పిల్లని ఎన్నో మార్లు చేర్చుకున్న వంటిని కానీ మీరు ఎంత మాత్రం కూడా ఒప్పుకోవటం లేదు. పిల్లరా దేవుడు వాళ్ళు ఎన్నిసార్లు పిలుస్తున్నా రావడం లేదు. ఈరోజు మనము కూడా లూకాసు వార్తలో ఒక మాట అంటాడు యేసు ప్రభువు వారు 19వ అధ్యాయం 41వ వచనంలో. లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనంలో వాడు దగ్గరకు వాడు ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ దినమందైనను దేవుడు ఆ పట్టణాన్ని చూసి ఏడ్చి ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను నువ్వు తెలుసుకున్నట్లయితే నీకెంతో మేలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినమందైనా కానీ నీవు సమాధాన సంబంధమైనటువంటి సంగతులను తెలుసుకుంటే నీకెంతో మేలు. పిడారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మన అంతరంగాలను పరిశోధింపజేస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడూ ఒక భ్రమలలో ఉండిపోతూ ఉంటాం. నాకేం పర్వాలేదు, నా భవిష్యత్ కాలం ఏమీ పర్వాలేదు, చక్కగా నేను ఉండడానికి ఇల్లు ఉంది, నేను తిరగడానికి నాకు వాహనం కారు ఉంది, నేను తినడానికి కావలసిన వారిని సంపాదించుకున్నాను, నాకేమీ పర్వాలేదు అని నిశ్చింతగా ఉంటున్నాం అని అనుకుంటున్నాం మనం. కానీ పిల్లరా ఏం పొంచి ఉందో మనకు తెలియదు, దేవుడికి తెలుసు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు పిల్లరా ఆ పట్టణాన్ని చూచి ఏడ్చాడు అని రాయబడింది. పట్టణాన్ని చూసి ఏం చేశాడంటే ఆ పట్టణంలో ఉన్న వారందరూ కూడా క్షేమంగా ఉన్నారు. ఆ పట్టణంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు. పిల్లరా చాలా ధీమాగా ఉన్నారు. మాకేం కాదు, మేము చాలా సంతోషంతో ఉన్నాం, చాలా సమృద్ధితో ఉన్నాం, ఆనందంతో జీవిస్తూ ఉన్నాం, కాబట్టి మాకు ఏమీ కొదువలేదు అని వాళ్ళందరూ అనుకుంటా ఉన్నారు. కానీ పిల్లరా అలా అనుకుంటూ ధైర్యంగా ఉన్నటువంటి ఆ కుటుంబాలు కలిగిన ఆ పట్టణాన్ని చూచి దేవాతి దేవుడు ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ఎలా ఉన్నారు? సుఖంగా ఉన్నారు, నిశ్చింతగా ఉన్నారు. మాకేం భయం లేదు, మాకేం బాధ లేదు, మేము సమృద్ధిగా తింటున్నాం, సమృద్ధిగా ఉంటూ ఉన్నాం, సంతోషంగా జీవిస్తూ ఉన్నాం. మాకేం కష్టం ఉంది? ఒకవేళ చిన్న చిన్న కష్టాలు వచ్చినా, చిన్న చిన్న శ్రమలు వచ్చినా అవి మేము తట్టుకోగలుగుతాం, అవి మేము బాగు చేయించుకోగలుగుతాం, ఆ రోగాలు నయం చేయించుకోగలుగుతాం. మాకు ఆ జ్ఞానం ఉంది, మాకు తెలివితేటలు ఉన్నాయి. పిల్లరా ఆ ధీమాతో ఆ పట్టణ ప్రజలందరూ ఉండగా యేసుక్రీస్తు ప్రభు వారు చూసి ఆ పట్టణాన్ని చూసి ఏడుస్తున్నాడు ఆయన. ఎందుకనంటే ఆ పట్టణానికి రాబోతున్న గతి ఏంటో దేవుడికి తెలుసు. దేవునికి స్తోత్రం. ఆ పట్టణానికి ఏ రకమైన దుర్గతి సంభవించబోతుందో దేవుడికి తెలుసు. అందుకే పిల్లరా ఆ పట్టణాన్ని చూసి అయ్యో ఈ పట్టణాన్ని దేవుడు నేను నాశనం చేయబోతున్నాను, ఈ పట్టణం నాశనం కాబోతా ఉంది, ఈ పట్టణం సర్వనాశనం కాబోతూ ఉంది.
అని సుభిక్షంగా క్షేమంగా ఉంటున్నాం అనుకుంటున్న ఆ పట్టణాన్ని గురించి దేవుడు ఏడుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఈరోజు నీ కోసం కూడా దేవుడు ఏడుస్తూ ఉన్నాడు. నీ కుటుంబం కోసం కూడా దేవుడు ఏడుస్తూ ఉన్నాడు. ఈ సమాజం కోసం కూడా దేవుడు ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకనంటే నువ్వు నేను అనుకుంటున్నావు నాకు ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, ఏ శ్రమ లేదు, క్షేమంగా ఉన్నామని మనం అనుకుంటున్నాం. కానీ మనకు రాబోతున్న దినాల్లో కలగబోతున్న నాశనాన్ని బట్టి దేవుడు ఏడుస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, అందుకే దేవునికి వాక్యంలో రాయబడుతుంది, ఇదిగో సమాధాన సంగతులను నీవు తెలుసుకోగలిగితే నీకు మేలు. మేలు ఎప్పుడు జరుగుతుంది చెప్పండి? మేలు ఎప్పుడు జరుగుతుంది? సమాధానకరమైన సంగతులను తెలుసుకోవాలి. దేవుని యొక్క కోపం మన మీద రగులుకోకుండా ఉండాలి అంటే మనం పశ్చాత్తాపడి ప్రార్థన చేయాలి. నినివే పట్టణంలో ఉన్న ప్రజలందరూ నిశ్చింతగా ఉన్నారు. ఏమాత్రం ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉన్నాం అనుకుంటున్నారు, తింటున్నాం త్రాగుతున్నాం అనుకుంటున్నారు. కానీ ఒకరోజు దేవుడు యోనాను వెళ్ళమంటే తాను మొదట వెనక్కి తగ్గిన తర్వాత దేవుడు ఏదో ఒక విధంగా యోనాను నినివేకి పంపించాడు. నినివే పట్టణం దగ్గరికి వెళ్ళి నినివే పట్టణంలో తిరుగుతూ యోనా చెప్తా ఉన్నాడు, ఇదిగో నినివే పట్టణస్తులారా, దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు. ఒకవేళ మీరు పశ్చాత్తాపడి గోనె పట్టగట్టుకొని ఉపవాసం ఉండి మీ దోషముల నిమిత్తం మీరు ప్రార్థన చేయగలిగితే ఈ యొక్క పట్టణాన్ని దేవుడు రక్షిస్తాడు. మీరు రక్షించబడతారు, లేకపోతే మీరు నాశనం కాబోతున్నారు అని యోనా ప్రకటించేశాడు. పైడారా, ఆ ప్రకటన విన్నటువంటి యోనా ఆ యొక్క పట్టణంలో ఉన్న ప్రజలు పైడారా పశ్చాత్తాపడి కన్నీరు గార్చి దేవుడి దగ్గర ఒప్పుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్న ప్రజలు లాంటి వారు కాదు నినివే పట్టణస్తులు. నినివే పట్టణానికి దైవజనుడు వెళ్ళి ప్రకటన చేయగానే నినివే పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా పశ్చాత్తాపడ్డారు. అయ్యా, భయంకరమైనటువంటి ఉగ్రత మాకొద్దు, మా పట్టణాన్ని నాశనం చేయొద్దయ్యా, మా పట్టణాన్ని రక్షించండి, మా ప్రజలను రక్షించండి, మా కుటుంబాలను రక్షించండి అయ్యా, మా బిడ్డలను రక్షించండి తండ్రి. దేవుని దగ్గర విజ్ఞాపన చేసి పశ్చాత్తాపడి ప్రార్థన చేశారు. దేవాతి దేవుడు కనికరించి కరుణించి పోయారా, వారి పాపములను వారి దోషములను క్షమించి వారికి దేవుడు మరలా పునర్జీవాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ సమాధానకరమైన సంగతులను వారు తెలుసుకున్నారు. యోనా ప్రకటించినటువంటి సమాధానకరమైన సువార్తను వారు స్వీకరించారు. ఆ మాటకు వారు లోబడ్డారు. పోయారా, వెంటనే వారు పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకున్నారు. ఆ భయంకర విపత్తు నుంచి వారు తప్పించబడ్డారు. ఇక సమయంలో వాక్యం అంటున్నటువంటి సంఘమా, మన కుటుంబాలకు రాబోతున్న దినాలు ఏం జరగబోతుంది? మీ కుండలకు ముళ్ళ కంపల సెగ తగలక మునిపే అంటాడు కీర్తనకారుడు. మన జీవితాలకు పిల్లలు నాశనం రాకముందే, మన జీవితాలు పిల్లల నష్టాల పాలు కాకముందే మన దేవుని మాట వినాల్సిన వారమై ఉన్నాం. నోవాహు కాలంలో జలప్రళయం వచ్చిన రాకముందు నోవాహు ఎన్నోసార్లు చెప్పాడు. నోవాహు మాట వారు వినలేకపోయారు. పిల్లరా, ఈరోజు మనకు కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన కుటుంబాలను పిల్లలు ఉజ్జీవపరుచుకోమని దేవుడు చెప్తా ఉన్నాడు.